वारंगल चला। बीसी प्रजा संगम सिस्टम कलिनरी प्रेसिडेंट नैनी भारत ने कहा कि ये सरकारें पिछले कुछ समय से काम नहीं कर रही और तेलंगाना कांग्रेस को बीसी की जातियों की गणना करनी चाहिए और उनके विकास के लिए उपाय करनी चाहिए। तेलंगाना बीसी प्रजा संगम की पहली वर्षगांठ समारोह वारंगल शहर में आयोजित की गई। कार्यक्रम में संगम प्रणाली के अध्यक्ष नयनी भारत नेता ओनी भास्कर, संबया सुधाकर, संजीव कृष्ण, रजिता, श्रीलता, अरुणा, अनिल, सुरेश और अन्य ने भाग लिया। कार्यक्रम में ध्वज का अनावरण कर, केक काटकर और मिठाइयां बांटकर जश्न मनाया। उन्होंने कहा कि भारत ने पिछले कुछ सालों में बीसी के लिए कुछ नहीं किया और कहा कि उन्होंने राज्य भर में पूरा समर्थन दिया और तेलंगाना कांग्रेस सरकार को ऐसा करना चाहिए। जाति के आधार पर पिछड़ी जातियों के विकास के लिए कदम उठाएं। तेलंगाना वरंगल, नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। మీకు తెలియంది కావు అనేక సంవత్సరాలుగా పెద్ద నాయకులు కృష్ణ లాంటి నాయకులు బీసీ ఉద్యమాలు చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినాయి బీసీల పట్ల। కాబట్టి బీసీల అభ్యున్నతి కోసం ఏర్పడినటువంటి తెలంగాణ బీసీ ప్రజా సంఘం సంవత్సరం పూర్తి చేసుకున్న క్రమంలో ఈ ఏడాదిలో మొన్న తాజాగా ఆగస్టు 7న మీ అందరికీ తెలుసు వందలాది మందితోని ఢిల్లీ వేదికగా బీసీ సమస్యలపై మొన్ననే ఢిల్లీకి పోయి ఉద్యమం చేయడం జరిగింది। కేంద్ర ప్రభుత్వానికి కూడా దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది, వారికి రిప్రజెంటేషన్ పంపడం జరిగింది। తక్షణమే దేశంలో బీసీ లెక్కలు తేల్చి ఎవరి కథ ఎవరి లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉన్నది। ఇలా అదేవిధంగా ఎన్నికల ముందు తెలంగాణ బీసీ ప్రజా సంఘం కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేసినాం వరంగల్ వేదిక మీద। ఆనాడు రాహుల్ గాంధీ గారు వరంగల్లో పార్టీ అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేస్తా అనే ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఆయన చెప్పింది కాబట్టినే ఆనాడు బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండి ఆ గెలుపు దిశగా ప్రయత్నం చేసినాం। మాకు కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది। కానీ వెంటనే 42 రిజర్వేషన్ అమలు చేసి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి వెంటనే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల ముందు బీసీ కులగణన చేసి మరి బీసీల వైపు ప్రభుత్వం ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం, చేస్తారని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం।